మంగళవారం రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మోంథా తీరం దాటుతుందని స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. మోంథా తుఫాన్ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి కాకినాడ తీరానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉందని, రాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో రాజోలు వద్ద తీరం దాటే అవకాశం ఉందని కోస్తాంధ్ర 9 జిల్లాల తుఫాన్ ప్రత్యేక అధికారి, రాష్ట్ర స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పేర్కొన్నారు. ఈ 12 గంటలు చాలా కీలకమని, మనమంతా మరింత అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు చాలా వరకు ఆస్తి, ప్రాణ నష్టం చేకూరకుండా సత్ఫలితాలిచ్చాయని ఉద్ఘాటించారు. కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్లతో కలిసి కలెక్టరేట్ వీసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోంథా తుఫాన్ తాజా వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న 9 జిల్లాల్లో మోంథా ప్రభావం ఉంటుందని, ప్రధానంగా కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్రంగా ప్రభావం ఉంటుందని చెప్పారు. 9 జిల్లాల్లో 554 క్యాంపులు ఏర్పాటు చేశామని, 31,600 మందిని తరలించామన్నారు. కోనసీమ జిల్లా వాసులు బయటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నామన్నారు. కొబ్బరి, పామ్ ట్రీలు విరిగిపడే ప్రమాదం ఉందని, కోనసీమలో పవర్ సప్లైకి విఘాతం కలిగే అవకాశం ఉందని అజయ్ జైన్ పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 18,000 విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. కోనసీమ జిల్లా మామిడికుదురులో చెట్టుపడి 48 ఏళ్ల మహిళ దురదృష్టవశాత్తు మృత్యువాత పడిందని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన మినహా ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. మరి అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. 27వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు విశాఖపట్నం జిల్లాలో 147 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 28వ తేదీ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం జిల్లాలో వర్షపాతం తగ్గిందని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో జోన్కు 2 చొప్పున క్యూఆర్టీ బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలను, డ్రైన్లలో పూడికను తొలగిస్తున్నామని వివరించారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 8 క్యాంపుల్లో 144 మంది పునరావాసం పొందారని వివరించారు. ములగాడ, సీతకొండ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయని, ఇతర చోట్ల రాళ్లు జారాయని పేర్కొన్నారు. మేఘాద్రిగడ్డలో 6,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో, 7,000 క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉందని చెప్పారు. జిల్లాలోని 14 చెరువులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. 119 చెట్లు కూలిపోగా 60 తొలగించామన్నారు. 9 విద్యుత్ స్తంభాలు పడిపోగా 7 పునరుద్ధరించామన్నారు. 16 యూజీడీ డ్రైన్లు పొంగి పొర్లగా మంగళవారం సాయంత్రం నాటికి 9 సరిచేశామని, పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. 29 చోట్ల నీరు నిలిచిపోగా 22 చోట్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టామన్నారు. 8 గోడలు కూలిపోగా 4 చోట్ల చర్యలు చేపట్టామన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా 35 ట్యాంకులను అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు. 2 ఎన్డీఆర్ఎఫ్, 1 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో 90 మంది సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు.